గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఏ ఇద్దరు కలిసినా, ముగ్గురు కలిసినా ఒకటే చర్చ. అది ఏంటి అనంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈరోజు నామినేషన్లు అయిపోయినాయి. లాస్ట్ డే ఆ స్క్రూటినీ అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరు బరిలో ఉంటారు ఏంది అనేది కూడా మనకు ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నా వెనకాల పిక్స్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీ గురించి అండ్ ఏంటి మొన్న 18వ తారీఖున ఎవరు నామినేషన్ వేసిర్రు, అసలు పీజీఆర్ కొడుకు ఎందుకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బరిలో నిల్చుంటున్నారు, ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. ఇంతకీ ఏం జరగవచ్చు అంటే మాగంటి సునీత బరిలో ఉంటారా, లేకపోతే పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి బరిలో ఉంటారా? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏమంటారు, పీజీఆర్ తర్వాత ఈ అంటే విష్ణువర్ధన్ రెడ్డి, ఆ తర్వాత విజయారెడ్డి, మనకు తెలుసు కదా, వాళ్ళిద్దరు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆమె కార్పొరేటర్, ఇప్పుడు ఈయననేమో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినరు. కానీ దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన పోటీ చేసిండ్రు 2014లో, అట్లాగే 2018లో. 2 సార్లు కూడా మాగంటి గోపీనాథ్ గెలిస్తే రెండో ప్లేస్లో పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డే ఉన్నారు. సో ఆయనకు క్యాడర్ ఉంది, అంటే ఆయన పర్సనల్ క్యాడర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటు బ్యాంక్ చాలా బాగుంది అని దాని అర్థం. ఇప్పుడు ఆయన 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లుండే అట్లా లేదు, అంటే ఇందిరా కాంగ్రెస్ కాదు అది, ఇప్పుడు అది ఏం కాంగ్రెస్ కూడా అర్థమైతలేదు. ఆ కాంగ్రెస్ బాగుపడదు, ముందుకు పోదు, పార్టీనే కాదు, ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు చేశారు. అట్లాగే మాగంటి గోపీనాథ్తోని కూడా నాకు సత్సంబంధాలే ఉండే. ఆయన ఆ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, అంటే కాంగ్రెస్లో ఈయనుండే 2014, 2018లో. ఆయననేమో గతంలో టీడీపీలో ఉండే, ఆ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నా కూడా మేమైతే బాగానే ఉంటుంటిమి, ఒక్క ఓటింగ్ అప్పుడు మాత్రమే మా పార్టీలు వేరు, కానీ కౌంటింగ్ హాల్లో కూర్చొని కూడా మేము మంచిగానే మాట్లాడుకుంటుంటిమి, మాకు పెద్దగా కొట్లాటలు కానీ ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కదా అనేది అదేం లేకుండే, అన్నా అనుకుంటా నేను ఆయన వెంట తిరుగుతుంటిని అనే మాట చెప్పిండు. అట్లాగే ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పిండ్రు. అట్లాగే నేను మీకు అండగా ఉంటా, కాంగ్రెస్ పార్టీని నేను గెలవనియ్యా. యాక్చువల్లీ ఆ సభలో చూసినా చాలా ఉత్సాహంగా యాక్చువల్లీ విష్ణువర్ధన్ రెడ్డి కనిపించనుండే. మొన్న రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాక్ మీరు చూడండి, ఆయన పర్సనల్ అకౌంట్ మీరు చూస్తే కనుక, అట్లాగే ఈ న్యూస్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా మీరు చూడండి, మొన్నటి వరకు కూడా ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు చేసిండు, చండీ యాగం చేసిండు, అట్లాగే ఇంట్లో రకరకాల పూజలు కూడా చేసిండు. జనరల్లీ మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి కూడా ఒక సెంటిమెంట్ ఉంది, అంటే ఏదైనా పెద్దది జరుగుతున్నప్పుడు లేకపోతే ఎలక్షన్స్ కంటే ముందు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇట్లాంటి పూజలు యాగాలు చేయడం ఆయనకు అలవాటు. మరి గతంలో కూడా ఆయన ఇట్లాంటి పూజలు చేసిండ్రా లేదా, విష్ణువర్ధన్ రెడ్డికి ఇది అలవాటు ఉందా లేదా తెలియదు. ఎందుకంటే పెద్దమ్మ టెంపుల్ పూర్తిగా అలా ఫ్యామిలీనే చూసుకుంటుంది కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి మొత్తం అంతా పెద్దమ్మ తల్లి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ఆర్ పీజీఆర్ ఫ్యామిలీయే గుర్తొస్తుంది. మరి గతంలో కూడా ఆయన ఇట్లాంటి పూజలు చేసిండా లేదా తెలియదు, కానీ మొన్న 1 వీక్ బ్యాక్ ఆయన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని పెద్ద ఎత్తున చండీ యాగం పూజ చేసిరు. ఆ తర్వాత కొద్ది రోజులకే, అంటే 1 వీక్కే మొన్న నామినేషన్ వేసిండు. 2 సెట్స్ ఆఫ్ నామినేషన్. మాగంటి సునీతనేమో 3 సెట్ల ఆఫ్ నామినేషన్ వేసారు, విష్ణువర్ధన్ రెడ్డి ఏమో 2 సెట్స్ ఆఫ్ నామినేషన్ వేసిండ్రు. ఇప్పుడు అతిపెద్ద చర్చ, అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో ఆర్ జూబ్లీ హిల్స్లో, అసలు కంటెస్టెంట్ ఎవరు? మాగంటి సునీత గెలిపించాలి, ఆమెను గెలిపించాలి అని సెంటిమెంట్గా ఆమెను ముందు పెట్టి నడిపిస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆర్ కార్యకర్తల లెవెల్లో ఒక టాక్ ఏంటి అని అంటే, మరి గతంలో ఆయన మీద కేసు ఉండే. యాక్చువల్లీ మాగంటి సునీత రెండో వైఫ్, మాగంటి గోపీనాథ్ రెండో వైఫ్,
కాబట్టి లీగల్లీ చిక్కులు ఏమన్నా రావచ్చేమో, ఎందుకంటే ఆ కేసు కూడా ఉంది, వేసింది కూడా నవీన్ యాదవే. మేబీ ఉప ఎన్నిక కూడా అసలు మొన్ననే ఒకవేళ మాగంటి గోపీనాథ్ చనిపోయి ఉంటే కూడా ఈ ఉప ఎన్నిక వచ్చేదేమో, ఎందుకంటే కోర్టు తీర్పు కూడా ఉండే మొన్నెప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోకంటే ముందే ఆ కేసు ఏదో హియరింగ్ ఉండే, ఆనాడే ఆ డిసిషన్ వచ్చేదేమో, ఆయన సభ్యత్వం రద్దయిపోయేదేమో అనేది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. సో లీగల్లీ అక్కడ కొద్దిగా ఇష్యూ ఉంది కాబట్టే సునీతనే కాదు, విష్ణువర్ధన్ రెడ్డితోని కూడా నామినేషన్ వేయించారు. ఒకవేళ ఈమెది అభ్యర్థిత్వం క్యాన్సిల్ అయినా కూడా విష్ణు అయితే ఉంటాడు, విష్ణువర్ధన్ రెడ్డియే కరెక్ట్. జూబ్లీహిల్స్ మళ్ళీ క్యాండిడేట్ లేకుండా పోతారు. ఒకవేళ సునీత నామినేషన్ రిజెక్ట్ అయితే విష్ణువర్ధన్ రెడ్డి విల్ బి ద క్యాండిడేట్. ఎక్కువ ఇప్పుడు ఏం చర్చ నడుస్తుంది అని అంటే, మోస్ట్లీ స్క్రూటినీలో ఈమెకి రాకపోవచ్చు, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి సునీతకు రాకపోవచ్చు, విష్ణువర్ధన్ రెడ్డే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున గ్రౌండ్లో నడుస్తున్నటువంటి చర్చ. చాలా మటుకి కూడా మొత్తం 3 నెలల నుంచి కూడా ఒక కమిటీలు వేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్క్ చేస్తుంది. ఎవ్వరు వర్క్ చేయకంటే ముందు నుంచి కూడా సునీత అభ్యర్థిత్వమే ఆల్మోస్ట్ ఖరారు చేయబోతున్నాం అంటూనే అనౌన్స్ చేయకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చాలా సస్పెన్స్ పెట్టి, మరి మాగంటి సునీత గారికి కూడా తెలుసా తెలియదా, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని తనకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రా లేదా తెలియదు. మాగంటి గోపీనాథ్కి సంబంధించిన బ్రదర్ వజ్రనాథ్ ఆయన 3 నెలల నుంచి కూడా చెప్తున్నాడు, మా అన్న సెకండ్ వైఫ్ ఈమె, ఫస్ట్ వైఫ్ ఇంకా బతికే ఉన్నది, అఫిడవిట్లో కూడా ఆమె పేరే ఉంటుంది, వాళ్ళకు ఒక కొడుకున్నాడు, ఆమెకు అసలు లీగల్లీ డైవర్స్ ఇయ్యకంటే ముందే ఇగో ఈమెను పెళ్లి చేసుకున్నాడు అని బహిరంగంగా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపుతాయి అనుకున్నది బీఆర్ఎస్. అట్లాగే సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సెంటిమెంట్ పెద్దగా పండట్లేదు అనేది కూడా ఒక చర్చ. మొన్న ఒక సభ నిర్వహించినప్పుడు తాను స్టేజ్ మీద ఏడిస్తే కూడా దాన్ని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అవహేళన చేస్తూ మాట్లాడింది. అసలు ఇంత భయంకరంగా ఎట్లా మాట్లాడగలుగుతారు అనేది కూడా పెద్ద చర్చ కూడా నడిచింది. కానీ అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ క్యాడర్కి ఉన్నటువంటి ఇన్పుట్. మనకు తెలుసు కేసీఆర్ పూర్తిగా ఏదైనా ఎన్నికల కంటే ముందు, ఆ తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం మాట్లాడుతుండ్రు ఏంది అనేది కూడా ఇంటర్నల్ సర్వేస్ చేపిస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా దానికి తగ్గట్టుగా పూర్తిగా ఆయన వ్యూహాల్ని మారుస్తూ పోతుంటారు, గైడ్ చేస్తూ ఉంటారు అనేది పెద్ద ఎత్తున చర్చ మనం చూసాం కూడా, గతంలో కూడా మనం చూసాం. అందులో భాగంగానే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డికి ఇంటర్నల్గా సర్వే చేసిన తర్వాతనే విష్ణువర్ధన్ రెడ్డి సభ్యత్వం కేసీఆరే ఖరారు చేసినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. అందులో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డితోని నామినేషన్ వేయించారు. ఆయనదే ఖరారు అవుతుంది కాబట్టే మొన్న 1 వీక్ బ్యాక్ విష్ణువర్ధన్ రెడ్డి పూజలు చేశారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇప్పుడు బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరు, దీపక్ రెడ్డి ఖరారైండు. గతంలో కూడా ఆయన పోటీ చేసిండు. బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, అట్లాగే బీజేపీ, ఈ 3 కూడా ముగ్గురు మధ్య కూడా పోటీ ఉంటుంది అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఒక 15 రోజుల టైం ఉంది ఎలక్షన్స్కి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం టగ్ ఆఫ్ వారే ఉంటుంది. 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున పొట్లాడబోతున్నాయి. గ్రౌండ్లో అందరు లీడర్స్, స్టార్ క్యాంపైనర్స్ని కూడా ఖరారు చేసిన 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ ఖరారు చేసింది, రేపో మాపో బీజేపీ కూడా ఖరారు చేస్తుంది. ఎంపీలు అట్లాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరగబోతున్నారు అనేది ఒక చర్చ. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్ ఖరారైనరు. అందులో అసలు కేసీఆర్ వస్తారా లేదా, క్యాంపెయినింగ్కి వస్తారా లేదా అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో అందులో ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఎవరిదైనా ఉంది అని అంటే కేసీఆర్ పేరే ఉంది. కేసీఆర్ ఒకవేళ వచ్చి ప్రచారం చేసిన, ఆయన జూబ్లీలో ఒక 2-3 సభలు నిర్వహించిన,
పూర్తిగా టర్న్ అయిపోతుంది, వన్ సైడ్ అయిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది, క్యాండిడేట్తోని సంబంధం లేదు, సెంటిమెంట్తోని సంబంధం లేదు అనేది కూడా ఇంకో చర్చ అయితే నడుస్తోంది. ఇంకోవైపు ఏమో బీసీ కార్డ్, ఇప్పుడు సునీత అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరిని చూసినా ఓసీలు. కానీ నవీన్ యాదవ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గతంలో కూడా ఆయన పోటీ చేసిండు, కానీ గెలవలేకపోయిండు. కానీ టఫ్ కాంపిటీషన్, 3వ స్థానంలో నిలిచిండు నవీన్ యాదవ్. కాబట్టి ఆయనకు కూడా అయ్యో ఓడిపోయిండు కదా, మళ్ళీ బీసీ ప్రయారిటీ ఇస్తే నవీన్ యాదవ్కే వెయ్యాలి అనేది ఇంకో చర్చ. బీజేపీ నుంచి ఇప్పుడు దీపక్ రెడ్డి పోటీలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా టఫ్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే గతంలోనే ఆయనకు 25,000 ఓట్లు వచ్చినాయి, 45% ఓటింగ్ శాతం నమోదైంది జనరల్ ఎలక్షన్స్లో. ఉప ఎన్నికలు పూర్తిగా అందరు క్యాడర్ కూడా ఇంటింటికి వెళ్ళి అందరినీ ఓటర్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఓటింగ్ శాతం పెరుగుతుంది కాబట్టి ఆ ఓటింగ్ శాతం పెరిగితే ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేది కూడా ఇంకో చర్చ నడుస్తోంది. సో లాస్ట్ 2-3 డేస్ ఏవైతే ఉంటాయో పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో, పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసి ఓటర్లని కరెక్ట్గా తీసుకొచ్చి ఓటింగ్ వేపిస్తే మాత్రం ఆ పార్టీయే గెలుస్తుంది. సో రాతోరాత ఏమన్నా కావచ్చు, ఆ 2-3 రోజులే కీలకం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒకటే చర్చ, ఈ నామినేషన్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి స్క్రూటినీ అంతా అయిపోయి ఎవరు బరిలో ఉంటారు అనేది లిస్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఎవరుంటారు, మాగంటి సునీత ఉంటారా బీఆర్ఎస్ బరి నుంచి, లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి ఉంటారా? విష్ణువర్ధన్ రెడ్డికి అయితే క్యాడర్ ఉంది, సెంటిమెంట్ పెద్ద వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ ఇన్నర్ రిపోర్ట్ అనేది కూడా ఇంకో చర్చ ఉంది. కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ కావట్లేదు కాబట్టి విష్ణువర్ధన్కి ఇచ్చినా విష్ణువర్ధన్ రెడ్డి ఓకే అయినా కూడా బీఆర్ఎస్కి ప్రాబ్లం లేదు. ఆయన మాస్ లీడర్, జనాల్లో ఉంటారు కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయినా కూడా గెలుపు మనదే అనేటువంటి ఒపీనియన్ ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్లో కనిపిస్తోంది. సో చూడాలి మరి గెలుపు ఎవరిది ఏంటి అనేది కూడా, ఎందుకంటే రోజు రోజు రాజకీయం మారిపోతూ ఉంటుంది. ఉప ఎన్నికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మునుగోడుని చూసినాం, దుబ్బాక చూసినాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవుతాయి. జూబ్లీ హిల్స్లో ఏం వర్కౌట్ కాబోతోంది? డెవలప్మెంటా, పార్టీనా, లేకపోతే క్యాండిడేటా, ఏం వర్కౌట్ కాబోతోంది అనేది ఇంకొక 1 వీక్ 10 డేస్ అయితే కానీ జూబ్లీ హిల్స్ ముఖ చిత్రం ఏంది, పబ్లిక్ ఎవరి వైపు ఉన్నారు ఏంది అనేది కూడా అర్థమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ చూడాలి, క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. బట్ ఈ ఎన్నికల తర్వాత ఇక ఏ పార్టీ గెలిచినా అది ఊపు మీద ఉంటుంది, ఆ తర్వాత ఓడిపోయిన పార్టీలు మాత్రం పాతాళంలో పోతాయి, ఇక అంతే సంగతులు అని మాట్లాడుతున్నారు. కానీ అది ఎక్కడ కూడా ఉండదు. బికాస్ మనం గతంలో అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి అది ఏమీ జరగదు. ఈ ఎన్నిక వరకే పరిమితం. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అది డిఫరెంట్, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే అదో డిఫరెంట్. సో అన్ని ఎలక్షన్స్ డిఫరెంట్, దీన్ని దాన్ని కంపారిజన్ చేయడానికి కూడా వీల్లేదు అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో చూద్దాం జూబ్లీ హిల్స్ బరిలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు క్యాండిడేట్, మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కాబట్టి మీ ఒపీనియన్ ఏంది? ఎవరుంటే కరెక్ట్గా ఫైట్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? మాగంటి సునీతానా లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డా? మీ ఓటు ఎవరికి? ఒపీనియన్ ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.